కాంట్రాక్టులు చెల్లించడానికి ఏది విలాసవంతమైన అవేంటి క్యాంపస్ కట్టుకోవడానికి కాంట్రాక్టులు చెల్లించడానికి డబ్బులు ఉంటే కానీ రైతుల కోసం డబ్బులు లేవని మాట్లాడాడు. మరి ఆనాడు ఫైనాన్స్ మినిస్టరు హరీష్ రావే, 5 సంవత్సరాల ఇరిగేషన్ మంత్రి హరీష్ రావే, నువ్వే ప్రస్తావించినవు. అంటే కాంట్రాక్టుల గురించి వర్క్ల గురించి ప్రస్తావించినవు. మరి ఎన్నికల ముందు కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఎన్నికల తర్వాత ఏం చేసిండు? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రాజెక్టుల పేరు మీద దుర్వినియోగం చేసిందా చేయలేదా? నేను అసెంబ్లీ సాక్షిగా సవాలు విసిరు. లక్షల కోట్ల రూపాయలు మీ నిర్వాహకం వల్లనే ఇలా రాష్ట్రం దోచిపెట్టిండ్రు, దోసుకునే కార్యక్రమం జరిగింది. దీన్ని కాదనగలరా? రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. రోజున ఆనాడు రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతులకు సంబంధించి సబ్సిడీలు ఇచ్చుటం, అంటే వరి విత్తనాలకు సబ్సిడీ, రకరకాల పంటల విత్తనాల సబ్సిడీ, పనిముట్ల సబ్సిడీ, పంట నష్టం అంటే ప్రకృతి వైపరీత్య వల్ల కరువులు వచ్చినా నష్టపరిహారం, పంట నష్టం జరిగిన వర్షాల వల్ల, అధిక వర్షాల వల్ల వరదలు వచ్చినప్పుడు కూడా పంట నష్టం ఇచ్చారు. ఇవన్నీ కూడా మీ 10 సంవత్సరాల కాలంలో అవన్నీ కూడా మూలన పడేసి కార్యక్రమం చేసిండ్రు కదా. ఏ లెక్క ప్రకారం మీరు కరెక్ట్గా చేసినట్టు? రెండవది, వరి కొనుగోలుకు సంబంధించి మాట్లాడాడు. వరి కొనుగోలుకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అసలు మీ హయాంలో ఆనాడు కేసీఆర్ మాట్లాడిండు, నిన్న నీ పక్కన కూర్చున్న మాట్లాడిండు మాజీ మంత్రులు. వరేస్తే ఊరేసుకుంటే వరి వేయొద్దని కేసీఆర్ మాట్లాడలేడా? ఈ రోజున వరి అంటే ఎప్పుడు గతంలో రానంత దిగుబడి, ఒక పంటకే సుమారుగా 1,50,00,000 టన్నుల పంట, 90 లక్షల పైజలకు పంట వరిధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. మళ్ళీ తక్షణమే వాళ్ళ రైతులకు కాదా డబ్బులు జమ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అయినా కూడా మీరు ఈ విధంగా ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రమాణాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే నేను మేనిఫెస్టో గురించి మాట్లాడాను నేను మీటింగ్లో. కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా గొప్పగా చెప్పిండ్రు, ఏమీ చేయలేదన్నట్టుగా మాట్లాడాడు. మరి మీ మేనిఫెస్టో ఆనాడు కేసీఆర్ మాటలు చెప్పాలంటే, మేనిఫెస్టో అంటే అల్లాటప్ప కాదు, భగవద్గీత ఖురాన్ లాంటిది అని మాట్లాడాడు మేనిఫెస్టో. మరి కేసీఆర్ ఇంత 10 సంవత్సరాల అధికారం వెలగబెట్టి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రమైనా కూడా మళ్ళీ 10 సంవత్సరాల కింద చెప్పినవి ఈనాటికి కూడా చేయలేదు కదా. ఆనాడు చెప్పినట్టు దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, ఆనాడు చెప్పినటువంటి డబుల్ బెడ్ బిల్లు కావచ్చు, ఆనాడు చెప్పినటువంటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఏ 1-3 అమలైనయా? అంటే చెప్పింది ఏ ఒక్కటి కూడా మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేసి గొప్పగా పరిపాలించి చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంతమంది తెలంగాణ ఉద్యమకారులు మీరు ఒక్కరే అయినట్టు మీరే సాధించినట్టు గొప్పలు మాట్లాడుతూ ఉన్నారు. 100% తెలంగాణ అమరవీరుల త్యాగఫలం. Subscribe us and press the bell icon for more interesting updates.